ఏంటి చాలా కుస్తీలు పడుతుంది అమ్మ అనుకుంటున్నారా? ఈరోజు మా ఇంట్లో పుల్లల పొయ్యి మీద వంట చేయడానికి పాపం రెడీ అయింది. అదిగో అలా కుస్తీలు పడుతూ ఆఖరికి పొయ్యి వెలిగించి వండడం స్టార్ట్ చేసాం. పసుపు, ఇప్పుడు చూడండి కారం వేస్తుంది. అచ్చు బాబే, ఇంత కారమా? అలాగే మసాలా కూడా వేసేసింది. మేక మాసం ముక్కలు ఎప్పుడు చెల్లి గురించే. చెక్క అలాగే దిగిపోద్ది. మగ్గ పెట్టేస్తున్నావే. కారం పడద్దేమో. కారం అలా మగ్గబెట్టేసి కొంచెం వెన్న వేసింది మా అమ్మ ఈరోజు. దాని తర్వాత మళ్ళీ కొంచెం మసాలా వేసింది. అసలు గొడవ ఏంటంటే, రోజు మా అత్త మామయ్య ఇంటికి వచ్చారనమాట. వాళ్ళకి ఎలా అయినా సరే పుల్లల పొయ్యి మీద వంట చేసి పెట్టేస్తే మా అమ్మకి చాలా సంతృప్తిగా ఉంటుంది అన్నమాట. అది కథ. అందుకే మళ్ళీ మసాలా వేసింది చూడండి గట్టిగా. మొత్తం అలా వేసి చిక్కబెట్టేసి, దీన్ని ఏమంటారో నాకు తెలియదు, స్ప్రెడ్ చేయడం అంటారు అనుకుంటా. స్ప్రెడ్ చేసి మగ్గబెట్టేస్తుంది. మగ్గబెట్టేసి మళ్ళీ పుల్లల పొయ్యి సెట్ చేసుకుని అందులో కొంచెం కల్లుప్పు వేసింది. ఉప్పు కాదు, కల్లుప్పు వేస్తే కొంచెం ఏమో టేస్ట్ మారుతుంది అని చెప్పింది. అయిన తర్వాత కొంచెం ఎక్కువ వాటర్ వేసేసి, ఎందుకంటే మనం ముక్కని ఇంతకుముందు ఉడకబెట్టుకోలేదు కాబట్టి ఇప్పుడు ఎక్కువ వాటర్ వేసేసి మూత పెట్టేసింది. తీరా చూసేసరికి యాక్చువల్లీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది కర్రీ. చూడండి ఎంత ఎర్రగా ఉందో ఆ మూలుగు ముక్క. అబ్బా స్మెల్ అయితే మాత్రం చాలా బాగుంది. అసలు ఆ కర్రీ టేస్ట్ చేసి ఉంది మళ్ళీ. అబ్బా ఏమైనా వండింది అసలు అమ్మ అనిపించింది. ఏం లేదు, మసాలా ఒక్కటేసింది, ఎక్స్టర్నల్ పౌడర్స్ వేయలేదు, ఏం వేయలేదు. కానీ టేస్ట్ మాత్రం సూపర్.